మల్టిపుల్ మైలోమా అని కొత్తగా నిర్ధారణైనప్పుడు వాళ్ల చికిత్సా ప్రయాణం ఎలా ఉండబోతోందో స్పష్టంగా దశలవారీగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ సహాయపడుతుంది. ఈ మాట వింటేనే ఎంతో ధైర్యం వస్తోంది కదా. కొత్తగా మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న రోగులకు చికిత్స ఎంపికలు మునుపెన్నడూ లేనంతగా మరియు వైవిధ్యంగా ఉన్నాయి. అంటే ఈ వ్యాధిని ఎదుర్కోవటానికి ఇప్పుడు మన దగ్గర చాలా శక్తివంతమైన కొత్త ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా ఆశనిచ్చే విషయం. సరే, మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగేంటి? అదే చికిత్స లక్ష్యాలను నిర్దేశించుకోవటం. ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్కి స్పష్టమైన లక్ష్యాలే పునాది లాంటివి. మైలోమా థెరపీకి కొన్ని ప్రధాన లక్ష్యాలుంటాయి. మొదటిది ఎం ప్రోటీన్ లైట్ చైన్స్ అంటే మైలోమా కణాలు ఉత్పత్తి చేసే చెడు ప్రోటీన్లను వీలైనంత తగ్గించడం. రెండవది ఎముక మధ్య నుండి మైలోమా కణాలను పూర్తిగా తొలగించడం. మూడవది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేలా చూసుకుంటూ జీవన నాణ్యతను పెంచడం. ఇక నాలుగవది వ్యాధిని వీలైనంత ఎక్కువ కాలం అదుపులో ఉంచడం. చివరిగా మొత్తం మనుగడ కాలాన్ని పొడిగించడం. ఇప్పుడు ట్రీట్మెంట్లో వాడే మందుల కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. ఒక్క మందుతో కాకుండా చాలా మందులను కలిపి వాడతారు. ఎందుకంటే మైలోమా కణాలను వేర్వేరు వైపుల నుండి ఒకేసారి అటాక్ చేయడానికి అన్నమాట. ఇలా చేయడం వల్ల చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అన్నింటికన్నా సింపుల్ కాంబినేషన్ డబ్లెట్ రెజిమెన్, అంటే ఒకేసారి 2 మందులను కలిపి వాడటం. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ ఆందోళనగా ఉన్నప్పుడు డాక్టర్లు ఈ పద్ధతిని సూచించవచ్చు. అయితే ఇప్పుడు ప్రామాణికంగా వాడుతున్న చికిత్స ఏంటంటే ట్రిప్లెట్ రెజిమెన్, అంటే 3 మందుల కాంబినేషన్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు విఆర్డి అంటే వెల్కేడ్, రెవ్లుమిడ్ మరియు డెక్సామెథజోన్ ఇలాంటివన్నమాట. ఇక అన్నింటికన్నా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ క్వాడ్ రెజిమెన్. ఇందులో ఏకంగా 4 మందులను ఒకేసారి వాడతారు. దీని లక్ష్యం వ్యాధిని మూలాల నుంచే దెబ్బతీయడం. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ట్రిప్లెట్ రెజిమెన్కు డార్జాలాక్స్ లేదా సార్క్లిసా లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీని కలిపి ఈ రెజిమెన్ను తయారుచేస్తారు. సరే, ఈ డ్రగ్ కాంబినేషన్స్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు ట్రీట్మెంట్లోని అసలైన మొదటి దశ గురించి తెలుసుకుందాం. అదే ఇండక్షన్ థెరపీ. ఇండక్షన్ థెరపీ అంటే ట్రీట్మెంట్లో మొదటి ఫేజ్ అన్నమాట. ఇది సాధారణంగా 3 నుంచి 6 సైకిల్స్ ఉంటుంది. ప్రతి సైకిల్కి ఒక 3-4 వారాలు పడుతుంది. ఈ టైంలైన్ తెలియడం వల్ల దానికి తగ్గట్టుగా సిద్ధపడటం కూడా తేలికవుతుంది. ఇండక్షన్ థెరపీ అయిపోయాక ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ముందుకొస్తుంది. ఇది ట్రీట్మెంట్ ప్లాన్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. దీని గురించి పేషెంట్, డాక్టర్ కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సుంటుంది. ఒక వ్యక్తికి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఓవరాల్ ఫిట్నెస్ ఎలా ఉంది, వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, అలాగే హాస్పిటల్ గైడ్లైన్స్ ఇలాంటివన్నీ చూస్తారు. అందుకే ఈ నిర్ణయం ప్రతి ఒక్కరికీ వేరుగా ఉంటుంది. సో అసలు ప్రశ్న ఇదే: ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏసీఎస్టీ సరైన ఆప్షనా కాదా? ఈ నిర్ణయాన్ని ఇండక్షన్ తర్వాత వెంటనే తీసుకోవచ్చు, లేదా అవసరమనుకుంటే కొంతకాలం ఆగి భవిష్యత్తులో కూడా తీసుకోవచ్చు. ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా, కాంప్లెక్స్గా అనిపిస్తుంది. కాని మనం దాన్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీ సిస్టమ్ని రీబూట్ చేయడం లాంటిది. ఎలాగంటే మొదట హై డోస్ కీమోథెరపీతో చెడు మైలోమా కణాలన్నిటినీ నాశనం చేస్తారు. ఆ తర్వాత ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్న పేషెంట్ సొంత ఆరోగ్యకరమైన స్టెమ్ సెల్స్ను తిరిగి శరీరంలోకి ఎక్కించి ఎముక మజ్జను మళ్లీ కొత్తగా నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో 6 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇండక్షన్ థెరపీ, తర్వాత బ్లడ్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు. మూడోది వాటిని ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తారు. నాలుగోది హై డోస్ కీమోథెరపీ ఇస్తారు. ఐదోది స్టోర్ చేసిన స్టెమ్ సెల్స్ను తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. ఆ రోజును డే 0 అంటారు. ఇక ఫైనల్గా కొత్త కణాలు పనిచేయడం మొదలుపెట్టి కోలుకోవడం మొదలవుతుంది. ఈ ట్రాన్స్ప్లాంట్లోని మెయిన్ పార్ట్ కోసం హాస్పిటల్లో ఉండాల్సిన లేదా రోజూ క్లినిక్కి వెళ్లాల్సిన టైం యావరేజ్గా 2-3 వారాలు మాత్రమే. ఈ విషయం ముందుగా తెలియడం వల్ల దీనికి మానసికంగా సిద్ధపడటం చాలా తేలికవుతుంది. సరే, ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది. ఆ తర్వాతేంటి? ఇప్పుడు రికవరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ట్రీట్మెంట్ జర్నీలో ఇది చివరి ముఖ్యమైన దశ. ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది. అందుకే
ఇన్ఫెక్షన్లు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లకు దూరంగా ఉండాలి. అంటే శుభ్రత పాటించడం చాలా చాలా ముఖ్యమన్నమాట. అయితే ఈ రికవరీ టైంలో పేషెంట్ ఒంటరి కాదు. వాళ్ల ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులొస్తున్నాయా అని తెలుసుకోవడానికి మొదటి కొన్ని నెలలు డాక్టర్లు చాలా దగ్గరుండి చూసుకుంటారు. ఇది ఎంతో భరోసా ఇచ్చే విషయం. టెక్నాలజీ, ట్రీట్మెంట్స్ అన్నీ రోజురోజుకీ డెవలప్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఈ జర్నీ ఫ్యూచర్లో ఇంకెలా ఉండబోతోంది? మనం మొదట మాట్లాడుకున్న ఆశావహ దృక్పథానికి ఇది మనల్ని మళ్లీ తీసుకొస్తోంది. నిరంతరం వస్తున్న మార్పుల వల్ల భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందనిపిస్తోంది.